మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మూగవెందుకు? ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి సృష్టిలో దేన్ని చూసి నువ్వు ఎక్కువగా ఆలోచించకపోయినా, మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మూగవెందుకు? ఇక్కడ యావత్తు ప్రపంచము ఆగి ఆలోచించవలసినటువంటి అవసరత ఉన్నది. 84 లక్షల జీవరాశుల్లో నీవు కూడా ఒక జీవరాశి అయితే, ఈ జీవరాశులన్నిటినీ దేవుడు సృష్టించినప్పుడు వాటికి ఎందుకు మాటలు ఇవ్వలేదు? వాటికి దేవుడు శబ్దం ఇచ్చాడు, కానీ ఒక శబ్దంతో అది తన జీవితాన్ని ప్రారంభించి ముగిస్తుంది. కానీ మనిషికి ఎన్నో మాటలు, ఎన్నో భాషలు, ఎన్నో పాటలు, ఎన్నో శబ్దాలు, ఇలా ఈ ప్రపంచంలో మనిషికి జంతువుకి తేడా గురించి మనం ఆలోచించినట్లయితే, మనిషికి మాటలు ఉన్నాయి, జంతువుకి దేవుడు మాటలు ఇవ్వలేదు. వాటికి దేవుడు మాటలు ఇవ్వలేదని, నీకు మాటలు ఇచ్చాడని నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు బైబిల్లో, ఇంకెక్కడ కాదు, బైబిల్లో ఒక మంచి మాటను దేవుడు రాయించాడు. దేవుడు తాను సృష్టించినటువంటి వాటిలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18, యాకోబు 1వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, ఆయన తాను సృష్టించినటువంటి వాటిలో 84 లక్షలు దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టించినటువంటి వాటిలో మనమే స్పెషల్. జంతువుల్లో ఏ జంతువు, అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, అది ఎంత బలమైనదైనా, అది నీటిలో ఈదగలిగినదైనా, వాటిలో మనమే ప్రథమ ఫలము. అంటే మనమేనట. నువ్వే నాయన గొప్పవాడిగా ఉండాలి, నువ్వే మాట్లాడాలి. నీకు మాటలు ఇస్తే, ఆయన సృష్టించినటువంటి వాటిలో నువ్వే ఒక ప్రథమ ఫలముగా, నువ్వే ఒక ప్రత్యేకంగా, 84 లక్షల జీవరాశిలో నువ్వు ప్రత్యేకం. ఎన్నో జీవరాశులలో ఏనుగు, పులి, చిరుతపులి, ఒంటె, పశువులు, పక్షులు, ఎన్నో జీవరాశులు, వీటన్నిటిలో నువ్వు స్పెషల్. నువ్వు వాటికంటే శ్రేష్ఠుడవు. అందుకే మత్తయి సువార్త 12:12లో, మత్తయి సువార్త 12:12, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనం, గొర్రె కంటే ఏముంది? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. చూడండి, యేసుప్రభువు వారు అంటున్నారు, మేక కంటే, కుక్క కంటే అనలేదు, గొర్రె కంటే. జీవరాశులలో గొర్రె, ఆ గొర్రె కంటే. జీవరాశులలో పక్షుల కంటే, గొర్రె కంటే శ్రేష్ఠుడవు నువ్వు. గొర్రె కంటే మనిషి ఎంత గొప్పవాడు. గొర్రె కంటే, ఒక జీవి కంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని ఆకాశ పక్షులున్నా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా?
ఇవి బైబిలే చెప్పగలదండి. ఇది బైబిలే చెప్పగలదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు, వాటికంటే బహుశ్రేష్ఠులు, వాటికంటే మీరే బహుశ్రేష్ఠులు. అవి ఇల్లు కట్టుకుంటాయి, కానీ వాటికంటే నువ్వు కట్టింది భలేగా ఉంటుంది. అవి కట్టుకుంటాయి, అది నీలాగా కట్టలేదు. వాటికంటే టాప్లో నువ్వు కడతావు. నువ్వు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నావు. దుబాయ్, బుర్జ్ ఖలీఫా ఎంత పెద్దదండి, ఎంత అందమైనటువంటి ఆ కన్స్ట్రక్షన్. ఆలోచిస్తే ఇంత కన్స్ట్రక్షన్ పిట్టలు చేయగలవా? ఈ పక్షులు చేయగలవా హెలికాప్టర్ని? ఈ పక్షులు చేయగలవా ర్యాకెట్ని? మీరు వాటికంటే, అవి కడతాయి కానీ వాటికంటే నువ్వే టాపు. వాటికంటే నువ్వు శ్రేష్ఠుడవు. మంచి బట్టలు వేసుకుంటావు, పడుకునేటప్పుడు మంచి రగ్గు కప్పుకుంటావు, ఒక మంచి బెడ్షీట్ వేసుకుంటావు, ఏసీ పెట్టుకుంటావు, పిల్లో వేసుకుంటావు. నువ్వు ఎంత శ్రేష్ఠుడవు నువ్వు. వాటిని చూసినప్పుడు వాటిని తినాలనిపిస్తుంది తప్ప నీకు వాటిని చూసినప్పుడు దానికంటే నేను ఎంత శ్రేష్ఠుడను, ఎంత గొప్పవాడిని, ఎంత గొప్పగా దేవుడు నన్ను చేశాడు, ఎంత గొప్పగా నన్ను చేశాడు. నాకు మాటలు ఇచ్చాడు, దానికి మాటలు ఇవ్వలేదు. దేవుడు నన్ను ప్రేమించాడు, ప్రేమించే నాకు దేవుడు మాటలు ఇచ్చాడు. నన్ను కనికరించే దేవుడు నాకు మాటలు ఇచ్చాడు. నా మనసులో ఉన్న విషయాలను నేను చెప్పుకొనుటకు దేవుడు నాకు మాటలు ఇచ్చాడు. నేను దేవుడితో మాట్లాడుకొనుటకు నాకు దేవుడు మాటలు ఇచ్చాడు. నేను ప్రజలకు చెప్పటానికి నాకు మాటలు ఇచ్చాడు. భాషలు ఇచ్చాడు. ఎన్ని భాషలు, ఎన్ని రకాలైనటువంటి భాషలు నువ్వు మాట్లాడుతున్నావు, ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఎన్ని మాటలండి. మగవాళ్ళైతే సైగలతో మాట్లాడేటప్పుడు పాపం వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఏం చెప్తున్నారు అది సరిగా అర్థమవుదని. అది మగవాళ్లకు అర్థమవుతుందేమో, అది మాటలున్న మనకు అర్థం అవ్వదు. చాలా కష్టం అది. కానీ ఒక జీవరాశి, వాటికి దేవుడు మాటలు ఇవ్వకుండా నీకే ఎందుకు మాటలు ఇచ్చాడు అంటే నీకు అర్థమైపోవాలి. నేనంటే ఏంటి, నా మీద దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి, నా మీద ఉన్న దేవునికి ప్రేమ ఏంటి, నాకెందుకు మాటలు రావాలి, నేనెందుకు మాట్లాడాలి. పిల్లరా, మనిషికి దేవుడు మాటలు ఇచ్చాడు, వాటికి మాటలు ఇవ్వలేదు. వాటికి మాటలు దేవుడే ఇవ్వలేదు. దేవుడు ఇస్తే వాటికి వస్తాయి, దేవుడిస్తే వాటికి వస్తాయి. కానీ ఎందుకో దేవుడు వాటికి మాటలు ఇవ్వలేదు. మీరు మగవారిగా ఉండిపోవాలి. మీకు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, మీ ఒంట్లో బాగులేకపోయినా, ఏదైనా విషయం ఎవరికైనా చెప్పాలనుకుంటున్నా మీరు చెప్పుకునే అవకాశం నేను మీకు ఇవ్వలేదు. చూడండి, చెప్పుకునే అవకాశం వాటికి ఇవ్వలేదు. చెప్పుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడంటే మీరు గొర్రె కంటే శ్రేష్ఠులు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఈ సృష్టిలో తాను సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, మనము ప్రథమ ఫలముగా ఉండాలి. మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. మనల్ని దేవుడు సృష్టించినటువంటి విధానం మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 35:11.
భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి. వాటికి బుద్ధి ఉంది, వాటికంటే ఎక్కువ బుద్ధి ఉంది. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం. ఆకాశ పక్షికి జ్ఞానం ఉంది, దానికి జ్ఞానం ఉంది. కానీ ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. అంటే మనల్ని కలిగించినప్పుడే దేవుడు మనకి ఎక్కువ జ్ఞానం ఉండేటట్లుగా కలిగించాడట. నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి చూసారా అంటారు అప్పుడప్పుడు. నీకేం తెలివితేటలు ఉన్నాయి? దేవుడు కలుగు చేసాడు, అందుకే నీకు తెలివి వచ్చింది, అందుకే నీకు బుద్ధి వచ్చింది, అందుకే నీకు జ్ఞానం వచ్చింది. అంటే దేవుడిచ్చాడు. మాటలు ఇచ్చినందుకు ఎప్పుడు ప్రార్థన చేసి మీరు చెప్పారు, నాకు స్వరం ఇచ్చారు, నాకు మాటలు ఇచ్చారు, దేవా నిజంగా చాలా వందనాలు, ఎంత అదృష్టం, నేను మాట్లాడడం ఏంటి అని అన్నారా? లేదండి. ఆ మాటలు పోయాయి అనుకోండి, అప్పుడు మనసుతో ప్రార్థన చేస్తారు, ఆత్మతో ప్రార్థన చేస్తారు, ఏమని మాటలేమ్మని. అప్పుడు గుర్తొస్తుంది. గొంతు పోతే పాట పాడి గొంతు పట్టేసింది అనుకోండి అని అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవ ఎలాగ రేపు ప్రోగ్రాం ఉంది, రేపు పాటలు పాడాలి, ఎలాగ నాకు గొంతు కావాలి అని. చూసారా? అదే మామూలుగా ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. ఆయన ఇవ్వాలి, ఆయన ఇస్తేనే మనకు మాట వస్తుంది, ఆయన ఇవ్వకపోతే మనకు మాటలు రావు. ఆయన గొంతు ఇవ్వాలి, స్వరం ఇవ్వాలి. పిల్లరా, దేవుడు అందుకే తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం. మీరెవరో తెలుసా? మిమ్మల్ని నేను ఎలా పుట్టించానో తెలుసా? మీరు ఎంత గొప్పవారో తెలుసా అని దేవుడు ఈ బైబిల్లోనే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఏమని రాశాడో ఒకసారి చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడి జంతువులంతటి నేను ఏలాలి. నువ్వెవరంటే ఆదాము, నువ్వు రాజువి, నువ్వే రాజువి. నువ్వు ఏలుడని చెప్పాను. ఆదాము ఎవరు? రాజు. జీవరాశులన్నిటినీ ఏలాలి. ఆదాము రాజు, ఆయన జీవరాశుల్ని ఏలడానికి. మరి అతన్ని పిల్లల్ని పుడితే ఆ పిల్లల్ని ప్రేమించాలి, పెంచాలి. పిల్లలకు రాజువా? పిల్లలకు నువ్వు రాజువా? మనుషులకు నువ్వు రాజువా? ఎవరికి రాజువు? పిల్లలకు రాజువా నువ్వు? పిల్లలకా? ఆదాము ఉన్నాడు. ఆదాము ఎవరికి రాజు? ఒక తండ్రిగా పిల్లల్ని ప్రేమించాలి, అంతే. అంతే కదండి. ఈరోజు ఎంతోమంది తెలియక, సబ్జెక్ట్ తెలియక మనుషుల మీద అధికారులు అవ్వాలనుకుంటున్నారు. ఆదాము మనుషుల మీద అధికారం అనడం లేదు దేవుడు. ఇదంతా ఏలు, నువ్వు రాజువి, జంతువుల్ని ఏలాలి, పిల్లలను కని పిల్లలను పెంచాలి. వీటిని నువ్వు ఏలాలి. ఏలికగా నిన్ను సృష్టించాను. నువ్వు పిలిస్తే రావాలి, నువ్వు పేర్లు పెడితే అవి పేర్లు నీ చేత పెట్టించుకోవాలి. లేకపోతే దానికి ఎవరు పేరు పెడతారు? ఎవరు ఆ పేరుతో పిలుస్తారు? ఏ కుక్కైనా కాకి ఇలా రా అంటదా? చెప్పండి. ఏ కుక్క ఇలా రా అని అంటదా? ఏ జంతువులకు పేర్లు పెట్టుకున్నాయి.
ఆదామే పేరు పెట్టాడట. ఏం బైబిల్ అండి, బైబిల్ హెడ్స్ ఆఫ్ అనమాట, సూపర్ బైబిల్. ఆదాము జంతువులకు పేర్లు పెట్టాడు. కుక్క పెట్టుకోలేదు, పిల్లి పెట్టుకోలేదు, కాకి పెట్టుకోలేదు. ఏ జంతువు వాటి పేర్లు అవే పెట్టుకోలేదు, వాటికి మనిషి పెట్టాడు. ఏం చేయలే, వాటిని ఏలుడని చెప్పాను. మీరు ఏలాలి, జంతువులను ఏలాలి. నువ్వు ఏలు, పిల్లలు పుట్టారు, పిల్లలు పెంచు. విషయం చెప్పమంటారా? యేసు ప్రభు పుట్టినప్పుడే రాజుగా పుట్టాడట. యేసు ప్రభు ఎవరు? పుట్టినప్పుడే రాజు. ఆదాము పుట్టినప్పుడే యావత్తు ప్రపంచానికి కింగ్ జాన్సన్ ఉంటారు కాదు, తర్వాత వచ్చాడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత. ఆదాము ఎవరు? కింగ్. యేసు ప్రభు ఎవరు? కింగ్. ఎప్పుడు కింగ్? దేవునికి పుట్టాడు, అతను రాజు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజు ఆయన, రాజుగా పుట్టాడు ఆయన. యేసు రాజుగా, ఏదో పాట ఉంటుంది, ఏంటది? యేసు రాజుగా వచ్చుచున్నాడు ఏంటి? యేసు రాజుగా పుట్టి ఉన్నాడు అనాలా? అంతే కదండి. యేసు రాజుగా పుట్టి ఉన్నాడు, భూలోకమంతా తెలుసుకున్నారు. ఎంత వండర్ఫుల్ అండి. ఆదాముకి ఏలుడి రాణి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటి మీద క్వీన్, నువ్వు కింగ్, ఏలుడి. ఆదాము ఎవరు? జీవులకు రాజు. ఈ లోకమంతటికి, ఈ జీవరాశులను ఏలండి, నిన్ను రాజుగా చేస్తున్నాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నావు. ఎవరికి తెలియదండి ఇది. ఎందుకంటే నీకు మాటలు ఎందుకు వచ్చాయో తెలీదు. మనిషికే మాటలు ఎందుకు? జంతువులు మూగవెందుకు? అవెందుకు మూగవి? నీకెందుకు మాటలు? దేవుడు మనిషిని ఎంత గొప్పవాడుగా చేశాడంటే నీకు మాటలు ఇవ్వడమే నిజంగా నీకు ఇదే గొప్ప. డబ్బు బంగారం ఇదంతా ఏంటండి తర్వాత అండి. వస్తూ ఉంటే గొప్ప కాదు, వస్తూ ఉంటే, డబ్బు ఉంటే కాదు గొప్ప. నీకు మాటలు ఇచ్చాడు చూసావు, అది నేను చాలా గొప్పవాడిని. నేను అన్నీ చెప్పగలను, అందరితో మాట్లాడగలను. నాలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ నేను, ఏం జరుగుతుందో ఇదంతా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఏమి గొప్పండి. మాటలున్న ప్రతి ఒక్కడు గొప్పవాడే. కానీ ఈరోజు మనిషిని చాలా తక్కువ అంచనా వేయటం, ఒక చిన్నవాడిగా చూడటం, ఒక పేదవాడిగా చూడటం, తక్కువ కులాల వారిగా చూడటం, ఇదంతా నువ్వు చూస్తున్నావంటే నీకు తెలివి లేక, నీకు జ్ఞానము లేక. దేవుడు మనుషులను ఎంత గొప్పవారిగా చేశాడో, తాను సృష్టించిన వాటిలో మనం అంటున్నాడు. మనం ప్రథమ ఫలం. మనమే మాట్లాడాలి, మనమే దేవుడి గురించి చెప్పాలి, మనమే పాటలు పాడాలి, మనమే వాయించాలి, మనమే శబ్దాలు ఇవ్వాలి, మనమే భాషలు మాట్లాడాలి. ఎంత గొప్పతనం అండి. ఇవన్నీ మనం ఆలోచించుకుంటే అబ్బా నేను ఎంత టాపా అనిపిస్తుంటుంది, అంతేనా? లేకపోతే ఆయనే గొప్పవాడండి, ఈయనే గొప్పవాడండి, ఆయనే గొప్పవాడు. నో. అందరూ గొప్పవారే, అందరూ టాపే. దేవుడు అందరినీ చేశాడు. దేవుడు నిన్ను మనుషుల మీద ఏలికగా కాదు చేసింది, ముందు జంతువుల మీద చేశాడు. వాటినన్నిటినీ నీవు ఏలుడని చెప్పాను. ఏలండి,
వాటన్నిటిని ఏలండి. పిల్లలు ఏవండి ఏలుతాం ఏంటంటే పిల్లలు ముద్దులు పెట్టుకుంటాం, ఎత్తుకుంటాం, ప్రేమిస్తాం, వాళ్ళకి ఏం కావాలో కొనిస్తాం. ఎవరి మీద ఎవరండి వెళ్తారు? ఎవరి మీద ఎవరు వెళ్తారు? అందరూ రాజులే. మీరు రాజులైనా మీరు రాజులైపోయారు. మీరు అందరూ రాజులే. మీరు రాజులైనప్పుడు అందరూ ఏలికలే. మరి ఎవరిని వెళ్తారు? జంతువుల్ని, దేవదూతలను, ఈ ప్రకృతిని ఏలండి. విమానం కనిపెడతావో, ర్యాకెట్ కనిపెడతావో, కారు కనిపెడతావో, బస్సు కనిపెడతావో, నువ్వు టీవీ కనిపెడతావో, నువ్వు సెల్ ఫోన్ కనిపెడతావో, నీ ఇష్టం. నువ్వే. ఏ జీవరాశి కనిపెట్టదు. జీవరాశుల్లో ఎవరికి నీ అంత తెలివితేటలేదు. వాటికంటే బహుశ్రేష్ఠులు, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నీకే ఇచ్చాను. ఎక్కువ బుద్ధి. అవేం కలిగిస్తాయండి? ఇచ్చింది తీసుకెళ్తాయి అంతే. ఇచ్చినవి తీసుకెళ్తాయి, అవసరమైతే బరువులు మోస్తాయి. బరువులు మోయాలి. కానీ నీకు మాటలు ఇచ్చాను. వాటికి మాటలు ఇవ్వలేదు. ఇవ్వాలంటే నేను ఇవ్వాలి. అందుకే సంఖ్యాకాండంలో 22-28 వచనం చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. వాక్కుని ఇవ్వాలి. నేను సింహానికి ఇవ్వలేదు. వాటికి నేను ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేదటండి. దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే అవి దూతలు. ఇవన్నీ దేవదూతలు. ఈ జంతువులన్నీ దేవదూతలు. ఈ పక్షులన్నీ దేవదూతలన్నీ ఆ ప్రతిగానాలు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాటికి గానం లేకుండా చేసి పడేశాడంతే. ఇక నువ్వు గానం లేదు. అబే మాటలు లేవు నీకు. నిజంగా వాటికి ఏంటండి? దేవుడు అవి ఇవ్వలేదండి. నీకు మాటలు, నీకు పాటలు, నీకు స్వరము, భాష, ఇవన్నీ నీకు దేవుడు ఇచ్చినందుకు నీకు అర్థమైపోవాలి. దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు మాటలు ఇచ్చాడు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు జీవరాశులన్నిటిలో దేవుడు గొప్ప జీవితం మనిషికి ఇచ్చాడు. మానవుడు కోత నుండి రాలేదు. మానవుణ్ణి దేవుడే చేశాడు. దీనికి సాక్ష్యం మాట్లాడే దేవుడు ఆయన. నేను మాట్లాడే మనిషిని. ఆయనకు మాటలు ఉన్నాయి కనుక నీకు మాటలు ఇచ్చాడు. ఆయనకు మాటలు వచ్చు కనుక నీకు మాటలు ఇచ్చాడు. వాటికి ఇవ్వను. వాటికి ఇవ్వను. జీవరాశికి ఇవ్వలేదండి. ఆయన ఇవ్వలేదు. ఇవ్వగలడు. వాటికి మాటలు ఇవ్వగలడు. వాటికి భాషలు ఇవ్వగలడు. దేవదూతల భాషలతోనూ అన్నాడు. నీకెన్ని భాషలు వచ్చు? దేవదూతల భాషలు. అవి చాలా భాషలు మాట్లాడతాయి దేవదూతలు. వాటన్నిటికీ భాషలు వచ్చు. కానీ ఈరోజు మనిషికి మాటలు ఉన్నందుకు మనిషి దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని తెలుసుకొనుటకు వాక్కు, నీ మాటలు. ఆ గార్ధాబముకు ఏం చేశాడట? దేవుడు వాక్కునిచ్చాను అంతే. వాక్కుని ఇవ్వగానే మాట్లాడుతుంది. దానికి మాటలు వచ్చు కానీ అది మాట్లాడగలదు. కానీ ఒక్కసారి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే అది మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? స్టార్ట్. అది ఎన్నిసార్లు కొట్టిందో లెక్క పెట్టుకుంటుంది చూడండి. ఇది ముమ్మారు కొట్టావు, నువ్వు 3 సార్లు కొట్టావట. అంటే ఎప్పుడైనా ఆవు దగ్గర నుండి కొట్టినా, కుక్క కొట్టేసినా ఏమనుకుంటుంది అది? నువ్వు నన్ను కొట్టావు, రాత్రంతా ఇల్లు కాపలా కాస్తే నువ్వు మాంసం తినేసి దుమ్ము కొరికేసి నీ పంటికి లొంగలేదని మాంసం లేని దుమ్ము ఇసిరీసావు.
ఏమంటుందండి అప్పుడప్పుడు, అందుకని మనం తింటున్నప్పుడు కుక్క ఇలా చూస్తుంటుంది. అప్పుడు అంటే ఎదురా కుక్కలాగా అలా చూస్తాడు అని, ఎందుకంటే నువ్వు తినేస్తుంటావు కదా మాంసం, అది కూడా లాగేసాడు, అది కూడా లాగేసాడు మొత్తం లాగేసాడు. ఇంకా లాస్ట్కి ఏముంటుంది, అప్పుడు అది అనుకుంటుంది మొత్తం లాగేసాడు. అప్పుడు ఏముంటుంది, దానికి మాటలు ఇస్తే ఏదో పెద్ద వేసేసినట్టు మాట్లాడుతున్నావు, కానీ ఏం వేసావు, అంత తినేసే కదా నాకు పడేసావు. ఇస్తే అలాగ ఉంటుంది. మాటలు ఇచ్చారంటే ఇంకా మీరు ఇంట్లో కుక్కల్ని పెంచుకోలేరు, మాటలు ఇచ్చారంటే పశువులు పెంచుకోలేరు, మాటలు ఇచ్చారంటే పిల్లిని పెంచుకోలేదు. మరి ఇవేవి గదిలో ఉండదు ఇక జీవరాశులు. ఎందుకంటే ఎవరా బాబు వీటిని పెంచలేమరా బాబు, మొత్తం అంతా దెప్పుతాయిరా, ఇవి దెప్పుతాయి. ఏమని దెప్పుతాయి, ఎంగిలి మెంతుకులు తినేసి అక్కడ నీకేమో నచ్చకపోతే, పాసెక్కిపోతే, చేపలు కుళ్ళిపోతే అప్పుడు నాకు పారిసావా. ఏం మనిషి అండి ఈవిడి, ఇలాంటివి ఇచ్చింది. ఇంకెక్కడి నుండి మాట్లాడి దేవుడికి చెప్పడం కానీ మొదలెట్టాడు అనుకోండి, ఎంత అల్లకల్లోలం అవుతుంది. మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మోగవెందుకు, ఇందుకు ఏమంటుంది అది, ముమ్మారు కొట్టావు, నిన్ను నేనేం చేశాను, అదేం చేసిందో దానికి చెప్తున్నది, మాట్లాడుతుంది. నేనేం చేశాను నీకేం చేశానని నేను, బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడ్డావు, నా చేత కానీ ఖడ్గం కానీ ఉందనుకో చంపేద్దాం అనుకుంటున్నాను నిన్ను అని చూసారా అని అనేసాడట. అందుకు గాడిదా ఏమంటుంది, భార్య అన్నట్టుగా చెప్తుంది, నేను నీదానను, నేను నీదానను కాదు నీవాడే, లేదు నీదానను అన్నట్టుగా అంటుంది. చూడండి, అది నీ దాననైనది మొదలుకొని నీటి వరకు. అబ్బబ్బబ్బా, నువ్వు ఎక్కుచూ వచ్చినంటే గాడిద ఎక్కినప్పుడు ఏమనుకుంటుంది, గాడిద ఇవాళ ఎక్కుతారు, ఇవాళ తీసుకెళ్ళాలి, నేను మొయ్యాలి, పశువుల మెడ మీద కాడి పెట్టి ఈ సామాన్లన్నీ పెట్టినప్పుడు, ఈ బియ్యం బస్తాలు, ఈ గడ్డి మోపులు, ఈ చెరుకు మోపులు ఇవన్నీ పెట్టినప్పుడు అదేమనుకుంటుంది, ఇవన్నీ మేము మొయ్యాలి, ఇవన్నీ మేము తీసుకొని వెళ్ళాలి. గాడిదంటుంది, ఎక్కవు దిగవు, నేను మోసానే, నిన్ను మోసిన గాడిదను కానా నేను ఎప్పుడైనా నిన్ను ఇట్లు చేశానా. గాడిద తన సొంత వాణి తెలుసుకొనును. ఏం బైబిల్ అండి, సొంత వాణ్ణి తెలుసుకుంటుంది. యజమాని తెలుసు, సొంతవాణి దొడ్డి తెలుసుకుంటుంది. ఏ జీవరాశి ఆ జీవరాశి మాటలు లేకపోయినా నోరు మూసుకొని పనిచేస్తున్నాయి. నోరు మూసుకొని పని చేయలేదు, అంతే, పని చేయాలి, నోరు మూసుకొని మొయ్యాలి, ఏది వేసినా అది మొయ్యాలి. దానికి కానీ మాట్లాడితే దెప్పుతుంది, దానికి కానీ మాటలిస్తే ఈ మాటలన్నీ నీకు చెప్పుతుంది. కనుక నేను మాటలు లేకుండా చేశాను. మాటలు లేకుండా ఏమనుంది, 2 పేతురు 2:16, 2 పేతురు 2:16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, తాను చేసిన అతిక్రమమును బట్టి నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి, మానవ స్వరము ఏ స్వరము, గాడిద స్వరం కాదట అది. జీవికి మానవ స్వరము. ఎంత వండర్ఫుల్ చూడండి. మనిషికి మానవ స్వరమా, గాడిదకు మానవ స్వరమా? అంటే మళ్ళాగే అనమాట.
ఏంటి బాగున్నారా? ఇవాళ ఎక్కడ బట్టలు ఉతుకుతారు? నేను బట్టలు తీసుకెళ్ళాలా? మాసిపోయిన బట్టలన్నీ నా మీద వేసేయండి. మనలాగే మాట్లాడతాయి అనమాట అవి. చూడండి ఎంత బాగుంది. మానవ స్వరము. ఏ స్వరము? గాడి స్వరం కాదు. గాడి స్వరం అంటే ఎలా ఉండదండి? ఎంత డిస్టర్బెన్సు. సౌండ్ లేదును కానీ బాగోదని వదిలేస్తున్నాను మిమ్మల్ని. గాడి స్వరం వేసామనుకోండి, తకది మిత అంటే ఏమంటుంది? అది ఏదో అంటది. దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చాడు. ఇవ్వాలనుకుంటే జీవులన్నిటికీ మానవ స్వరం ఇవ్వగలడు. అంటే ఎంత మంచి మానవ స్వరం, ఎంత బాగుంటుందండి మానవ స్వరం. మగవాళ్ళ స్వరం ఎలాగుంటుంది, ఆడవాళ్ళ స్వరం ఎలాగుంటుంది, పసిపిల్లల స్వరం ఎలాగుంటుంది, అంతేనండి. చిన్నపిల్లలండి, ఆ 1 year 2 yearsలో ఉన్నటువంటి పిల్లలు మమ్మీ డాడీ అని వాళ్ళ ఆ శబ్దంతో మాట్లాడుతుంటే ఎలాగుంటుంది మనకి? ఇది చిన్నగాడిద, ఇది పిల్లగాడిద, ఇది పిల్లావు, ఇది పెద్దావు అంటే గొంతు మారడం, అంతే కదండి. చిన్నపిల్లలు 10 years వరకు ఒకలాంటి ఆడపిల్ల గొంతేనండి. మగపిల్లలకు కూడా. వాళ్ళకి 13, 12 ఎప్పుడైతే వస్తుంటుందో టీనేజ్కి వచ్చేసరికి సడన్గా మారిపోతాయి. మా జీవన కొడుకు అంతే. సడన్గా వీడికి అంతవరకు ఆడపిల్లలాగా మాట్లాడి సడన్గా అన్నయ్య అని అన్నాడు. అంటే స్టార్టింగ్ ఎలాగుంటుందో తెలుసా? అది ఆ మార్పులో ఉన్న తొలి రోజుల్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అది మాట్లాడడానికి కూడా చాలా కష్టం. అప్పుడు వెంటనే అన్నారు, రే నువ్వు పెద్దోడు అయిపోవరా నువ్వు, నీ గొంతు మారుతుందిరా నీకు అని. చూసారా చిన్నప్పుడు ఉన్నప్పుడు పాట కచేరీలు చూసారా? పాటలు ఆడపిల్లలాగా లేడీస్లా పాడతారు. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్వరం మారిపోద్ది. చూడండి మానవ స్వరం. చూడండి చిన్ననాడు చిన్న స్వరము, పెద్ద అయితే మళ్ళీ వేరియేషన్, అంతేనా? ఎంతమంది సింగరు? మానవ స్వరంకి ఎంత రేటు? మానవ స్వరంకి శ్రేయ ఘోషాల్ పాట పాడాలంటే 8 లక్షలు. సోను నిగమ్తో పాట పాడిద్దాం అనుకున్నాం, 4 లక్షలు. చూడండి ఇంత ఖరీదా నీ స్వరం? అంత ఖరీదా? అంత రేటా? ఎంత రేటు? ఆ రేటుకి, ఆ స్వరానికి ఎంత, ఆ గొంతుకి ఎంత ఇవ్వాలి? ఎంత రేట్ ఇవ్వాలి? ఆవు స్వరానికి ఏం రేట్ ఇస్తాడండి? రేట్లే లేవు. జీవరాశుల్లో ఏమున్నదండి? రేట్సే లేవు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఇవ్వాలి, ఇస్తేనే వస్తుంది. ఇస్తేనే. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఏ స్వరము? ఎలా వచ్చింది స్వరము? ఎలా మాట్లాడుతుంది అది? ఈ తోట చెట్ల ఫలములలో దేని నేను తినకూడదని దేవుడు చెప్పనా? డైరెక్ట్గా దేవుడు ఇవ్వాలన్నమాట. చూసారా, జంతువుకు దేవుడు ఇవ్వాలి, కానీ నీకు ఇచ్చేసాడు, నీకు విలువ తెలియలేకపోయింది. నీకు ఇచ్చినా నీకు విలువ తెలియలేదు. నీకు ఇచ్చినా నువ్వు చెప్పడం లేదు. నువ్వు ఇచ్చినా పాడడం లేదు. అసలు ఇచ్చినా నువ్వు పాడడం లేదు. ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. వాటికైనా దేవుడు ఇవ్వగలడు, నీకైనా దేవుడు ఇవ్వగలడు. దేవుడే ఇవ్వాలి. పిల్లరా, మనం ఎంత గొప్పవాళ్ళమండి. మనకు ఎంత మంచి స్వరం ఇచ్చాడండి. ఇది చాలండి ప్రపంచంలో ఎక్కడైనా తిరగడానికి. అలాగేనండి సంపాదించుకున్నారు ఈరోజు సింగర్స్. పాడుకొని డబ్బులు సంపాదించడానికి నీకు స్వరం ఇచ్చింది. దేనికి ఇచ్చాడు? మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మూగవింతుకు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మంచి స్వరము, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, పాడడానికి కూడా అవకాశం ఇచ్చారు.
ఈ అవకాశం మీరే ఇచ్చారు, మీరే ఇస్తారు. అది మాకైనా జీవికైనా మీరు ఇచ్చారు అంటే మీరు ఉన్నారు, మేము మాట్లాడుతున్నామంటే మీరు ఉన్నారు. ఈ విషయం ఈ ప్రజలంతా తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.